హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. పెద్ద సైజువి 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా వేగుతాయి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం టమాటాలని గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కట్ చేయకుండా గ్రేట్ చేసి స్కిన్ లేకుండా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా నాన్ వెజ్ కర్రీలకి ఎప్పుడే కానీ. ఇదంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకే కుక్ చేసుకోవాలి. చూసారా, 5 నిమిషాలకి ఇలా అయింది. తర్వాత మనకి గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం తర్వాత ప్రిపరేషన్ చూద్దాం. నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఆమ్లెట్ల లాగా వేసుకోవాలి. ఇలా మనం పోపు చేసేది ఉంటుంది కదా చిన్నది, దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకోవాలి. చూసారా, ఈ సైజ్ అయితే అన్నీ ఒకటేలాగా వస్తాయి కాబట్టి నేను ఇందులో చేశాను. అన్నీ ఈవెన్గా వస్తాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మరి మాడకుండా చూసుకోవాలండి. ఇలా అయితే సరిపోతుంది. చూసారా, గ్రేవీ కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. ఇది ఆమ్లెట్స్ అందులో వేసుకున్న తర్వాత కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తిప్పేసిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. చూసారా, ఎంత సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. ఇలా తిప్పేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.